మదర్ తెరీసా పై మీ దొంగ. అభిప్రాయం? పక్క. అయ్యో అదేంటి నా క్వశ్చన్ కాకముందు దొంగ అనేశారు అసలు సేవ చేయడానికి అనర్హురాలు, ఎందుకంటారు? తీసుకొచ్చి ప్లాన్ చేశారు. ఎంతో మందిని ఉద్ధరించిందంటారు, ఎంతో మందికి నీడీ పీపుల్ కు సేవ చేసిందంటారు, మీరు ఒకటే మాటలో దొంగ అనేశారు. సేవ ఏం చేసింది? మొత్తం అందరికి స్వర్గానికి టికెట్ ఇచ్చింది. వాళ్ళ స్వర్గం మనకు నరకం కదా. భూలోక నరకము వాళ్ళకి స్వర్గం. అంటే జనాలు సఫరింగ్ చేస్తూ ఉన్న దాంట్లో నవ్వే దాన్ని ఏమంటారు? మాన్స్టర్. షీఈ్ ఎ మాన్స్టర్ తెరీసా. జనాలు జ్వరాలతో బాధపడుతూ ఉంటే మందులు ఇవ్వకుండా వాళ్ళు జీసస్ పనిష్మెంట్లో ఉన్నారని సుఖంగా ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తే పోయే రోగాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కలరా అండ్ టీబీ దాకా తీసుకెళ్ళి చంపేసింది మదర్ తెరీసా. మరి పాఠ్య పుస్తకాలలో చరిత్రలో మదర్ తెరీసాను ఎలా చూపించారు? మొత్తం తప్పు రాశారు. ఇప్పుడున్న మనకున్న ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల నిజాలు బయటకు వస్తున్నాయి. చాలా వరకు గాంధీ గురించి, తెరీసా గురించి నిజాలు దాచిపెట్టారు. వాళ్ళ బిజినెస్ వాళ్ళకి జరగాలని. ఇప్పుడు వాళ్ళ ప్రొజెక్షన్ ఏంటంటే ఆ న్యూటన్, ఆ గెలీలియో వీళ్ళే సైంటిస్టులు. మన దగ్గర ఉన్న వరాహ మిహిర, బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, ఈ స్వామి కనాడా వీళ్ళందరూ సైంటిస్టులు కాదు. సాఫ్రాన్ డ్రెస్ చేసుకుని సెయింట్ పిక్చర్ ఉంటే ఎందుకు పనికిరానోడు అనే కల్చర్ని మనం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కూడా అదే ఫ్యాషన్లో జరుగుతుంది. ఈ తమిళనాడు ద్రవిడియన్లు ఏ సైంటిస్ట్ అని మన సైంటిస్టులు ఏమన్నా రెస్పెక్ట్ చేయరు. ఇప్పుడు మన వాళ్ళు చరిత్ర మారుస్తున్నాం, కాషాయీకరణ చేస్తున్నాం అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? జనాలందరికీ ఎక్కిన మత్తే ఈ రిలీజియస్ అండ్ ఈ డివిజన్స్ కల్చర్, కాస్ట్ సిస్టమ్, ఈ డిస్క్రిమినేషన్స్, పాలిటిక్స్ అండ్ ద కరెంట్ డిస్కషన్లో ఇవే ఉంటాయి. కానీ ముక్తి ఎలా పొందాలి, గుళ్ళని, దేశాన్ని ఎలా రియల్ డెవలప్మెంట్ ఎవరు మాట్లాడలే. అండ్ ఈ దీంట్లో మోదీ గారిని మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే లోకల్ నాన్సెన్స్ ఏది పట్టించుకోవట్లేదు. జనాలందరూ కూడా ఇక్కడ ఏదో గుడి అరాచకం జరుగుతుంటే మోదీ గారు పట్టించుకోవట్లేదు అంటారు చూసారా. ఆయన ఒకే ఒక్క ఫోకస్. ఎందుకు నేను చెప్తాను చూడండి. ప్రపంచం మొత్తంలో పేద దేశంగా మనల్ని చూస్తున్నారు. ఇప్పుడు టాప్ 5 ఎకానమీలో ఉన్నాం. టాప్ 1 ఇండియా నంబర్ 1 ఎకానమీ అయ్యి డాలర్, ₹1 వాల్యూ డాలర్ని మించిందంటే ఇండియా మాట ప్రపంచం వింటది. అదొకటే దారి. అలా లేకపోతే ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇప్పుడు మన మిలిటరీ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది మిలిటరీనే అవసరం లేదని కొట్టుకుంటూ ఉంటారు. ఇండియా అసలు ఉంటుందా? అవును, అలా ఊహించుకోగలం. అసలు ఊహ కూడా అందదు మనకు. దాని మీద ఎందుకంత స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్? బికాస్ హీఈస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ అజెండా. ఇండియాని నంబర్ 1 సూపర్ పవర్ తీసుకెళ్తే దెన్ డెవలప్మెంట్స్ విల్ బి ఈజీ దేశంలో. అందుకని లోకల్ది పట్టించుకోవాల్సింది లోకల్ మినిస్టర్స్, లోకల్ మఠాధిపతులు వీళ్ళు కదా. అవును, దే షుడ్ టేక్ ద లీడ్.